అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఈ వీడియోలో నేను మీకు 3 రియల్ ఇన్సిడెంట్స్ నేను చూసినవి చెప్తాను. వీడియో దేని గురించి మీకు అర్థమైపోద్ది. ఇన్సిడెంట్ నెంబర్ 1. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెంసేపు ఆ డ్రైవర్తో మాట్లాడాక తెలిసింది ఏంటంటే హీ ఈజ్ అ స్టార్టప్ ఫౌండర్ అంట. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆబ్వియస్లీ బెంగళూరులో కొంచెం నెట్వర్కింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఎవరైనా కనబడతారేమో అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కోసం యాజ్ అ క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఇన్సిడెంట్ నెంబర్ 2, ఒక పర్సన్కి ఎంత ట్రై చేసినా స్పెసిఫిక్ కంపెనీలో కంపెనీ పేరు చెప్పను, బట్ ఇది రీసెంట్గా బాగా ఫేమస్ అయిన ఇన్సిడెంటే లింక్డ్ఇన్లో. బట్ ఆ కంపెనీలో ఆపర్చునిటీ రావట్లేదని చెప్పి అగైన్ చాలాసార్లు తను హెచ్ఆర్కి ఈమెయిల్స్ పెట్టాడంట, బట్ నోటీస్ చేయట్లేదు, రిప్లై రావట్లేదని చెప్పి యోర్ నేమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి ఒక ఈమెయిల్ విత్ సబ్జెక్ట్ పెట్టి కింద దాంట్లో బాడీలో ఈ ఇంటర్న్షిప్ ఐ థింక్ జాబ్ ఆర్ సంథింగ్ ఆపర్చునిటీ కోసం రిక్వెస్ట్ పెట్టాడు. అండ్ ఐ థింక్ బేసిక్లీ ఫైనలీ దే సా దట్ ఈమెయిల్ కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది కాబట్టి ఓపెన్ చేశారు. అండ్ దాంట్లో నిజంగా రిసీవ్ బాగానే ఉంటుంది అండ్ హీ గాట్ ది ఆపర్చునిటీ. ఇన్సిడెంట్ నెంబర్ 3, ఆబ్వియస్లీ రోజు బోల్డ్ అని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈ ఏఐ టూల్ని రివ్యూ చేయండి, ఇది ఎలా ఉంది చెప్పండి అని చెప్పి రకరకాల బ్రాండ్స్ ఆబ్వియస్లీ ఈమెయిల్స్ చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫేమస్ బ్రాండ్స్ అయితే తెలిసినవి అయితే ఆబ్వియస్లీ ఓపెన్ చేస్తాను, రివ్యూ చేస్తాను, లైక్ ప్రమోషనల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ అ రియలీ బిగ్ బ్రాండ్ అండ్ పెద్ద ఫేమస్ కాదనుకోండి, we tend to ignore. I mean, obvious human tendency, right? So రీసెంట్గా అగైన్ ఐ డూ హ్యావ్ టాక్ మేట్ సెషన్స్ కదా. టాక్ మేట్లో ఐ లైక్ గైడ్ పీపుల్, కౌన్సిలింగ్ లాంటిది ఇస్తూ ఉంటాను. సో దాంట్లో ఒక బ్రాండ్ వాళ్ళు ది షెడ్యూల్డ్ అ కాల్, లైక్ ఆ కాల్లో డిస్క్రిప్షన్ వాజ్ అన్నా సీకింగ్ గైడెన్స్ ఫర్ ఇంటర్వ్యూస్ అని చెప్పారు. ఓకే అని చెప్పి జాయిన్ అయ్యాక తెలిసింది ఏంటంటే దేవర్ యాక్చువల్లీ ఏఐ బ్రాండ్. సో వాళ్ళ ఈమెయిల్ని చూడలేదని చెప్పి కాల్ షెడ్యూల్ చేసుకుని దాంట్లో వాళ్ళే పర్సనల్గా డబ్బులు ఇచ్చి మరి లైక్ ఆ కాల్ షెడ్యూల్ చేసుకుని వాళ్ళ ఏఐ టూల్ డెమో ఇచ్చారు. సో ట్రై చేసి ఎలా ఉంటే చెప్పమన్నారు. నౌ ఇన్ ఆల్ దీస్ 3 ఇన్సిడెంట్స్ వాట్స్ కామన్? బేసిక్లీ దిస్ అన్కన్వెన్షనల్ రౌట్ టు సీకింగ్ ఆపర్చునిటీ ఇవాల్టి రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఏఐ అనండి, డిజైన్ అనండి, ఇట్స్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై, రైట్? ఒకవేళ ఒక స్పెసిఫిక్ రోల్ కార్ ఆపర్చునిటీకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, బట్ అంతమంది క్యాపబుల్ ఎంప్లాయీస్ ఆర్ క్యాండిడేట్స్ లేరు, సప్లై లేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి, రైట్? ఆర్ జస్ట్ మీరు ఒక ఓపెనింగ్ వచ్చింది, అప్లై చేశారు, మీకు కాల్ వచ్చేస్తుంది. బట్ వెన్ డిమాండ్ సప్లై ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్, రైట్? డిమాండ్ పెద్దగా లేదు బట్ సప్లై బోల్డ్ అంత ఉంది, రైట్? మేబీ ప్రతి సంవత్సరం ఒక థౌజండ్స్లో జాబ్స్ ఉంటే ఐటీలో ల్యాక్స్లో స్టూడెంట్స్ పెట్టుకొస్తున్నారు బీటెక్ నుంచి. కాబట్టి అగైన్ బీటెక్, ఈ ఎంసీఏ, బీసీఏ, ఆల్ ఆఫ్ దాట్. సో ఇన్ టుగెదర్ లైక్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ బోల్డ్ అంత మంది. సో డిమాండ్ సప్లై గ్యాప్ చాలా ఉంది. సో వేర్ ఎవర్ దెర్ ఈజ్ అ డిమాండ్ సప్లై గ్యాప్, మీకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ రావు. అండ్ థింగ్ ఈజ్, వెన్ ఐ సే దిస్, దట్ డజంట్ మీన్ ఓకే కన్వెన్షనల్ రౌట్స్ లైక్ అప్లయింగ్ త్రూ లింక్డ్ఇన్, అప్లయింగ్ త్రూ జాబ్ పోర్టల్స్, సీకింగ్ ఫర్ రెఫరల్స్, ఆర్ మీరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం. when I say unconventional paths, ఏదో కాంట్రవర్షియల్గా చేసేమని కాదు, బట్ ట్రై ఫర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సీకింగ్ ఐబాల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇవాళ తెలుగు కమ్యూనిటీలో, తెలుగు క్రియేటర్స్లో చాలామంది దే ఆర్ డూయింగ్ కంటెంట్ క్రియేషన్ ప్రైమరీలీ టు అట్రాక్ట్ మోర్ క్లయింట్స్ టు దర్ బిజినెస్, అండ్ దాట్స్ అ గ్రేట్ స్ట్రాటజీ, రైట్? ఇవాళ మీరు సేమ్ అదే స్ట్రాటజీని కాపీ కొట్టేస్తానంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ బికమ్ కన్వెన్షనల్. అంటే లెట్స్ యువర్ వీడియో ఎడిటర్, రైట్? మీ వీడియో ఎడిటింగ్ జర్నీని షేర్ చేసుకుంటూ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ అక్కడ నుంచి క్లయింట్స్ రావడం, ఇట్స్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అన్కన్వెన్షనల్, బట్ ఇవాళ దట్ హ్యాస్ బికమ్ ద నార్మ్, రైట్? సిమిలర్లీ ఇఫ్ యూ ఆర్ మేబీ ఒక ఏఐ ఏజెన్సీ, రైట్? మీరు ఏఐ వర్క్ఫ్లోస్ అమ్ముతారు. నౌ అగైన్ డూయింగ్ దాట్, ఓకే నాది ఇది, నేను ఇలా బిల్డ్ చేస్తూ ఉంటాను, ఇవి నేను తయారు చేసినవి అని చెప్పి కంటెంట్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి క్లయింట్స్ తెచ్చుకోవడం, ఇట్ వాజ్ అన్కన్వెన్షనల్, బట్ ఇవాళ ఇట్ హ్యాస్ బికమ్ ద నార్మ్. సో బేసిక్లీ అందరూ చేసేది కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసుకుంటూ ఐబాల్స్ని అట్రాక్ట్ చేయడమే బేసిక్లీ అన్కన్వెన్షనల్. అగైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇంకా ఎవరు చేయట్లేదు, బట్ అగైన్ వి డోంట్ నో, రైట్? ద థింగ్ ఈజ్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలి, రైట్? యూ కెన్ క్రియేట్ టార్గెటెడ్ మెటా యాడ్స్ జస్ట్ టార్గెటింగ్ ది హెచ్ఆర్స్ ఆర్ హెచ్ఆర్ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో. సో యూ కెన్ హ్యావ్ టార్గెటెడ్ యాడ్స్, రైట్? మెటా ట్రై చేస్తే వచ్చేస్తుంది చెప్పట్లేదు, బట్ దట్ సంథింగ్ విచ్ ఇస్ అన్కన్వెన్షనల్. వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఐ థింక్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు దెర్ వాజంట్ పాత్ వేర్ ఓకే ఒకవేళ మీరు
లెట్స్ సే యూఐ డిజైనర్స్, రైట్? యూఐ యూఎక్స్ డిజైనర్స్ అనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ క్లయింట్స్, పోర్ట్ఫోలియోస్ ఉండేవంతే. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంతమంది ఏం చేస్తున్నారు, దే ఆర్ యాక్చువల్లీ ఓకే, లెట్స్ టేక్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఆర్ లెట్స్ టేక్ ఎనీ ఫేమస్ వెబ్సైట్, దాన్ని నేనే నా సొంతంగా ఒకవేళ రీడిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దే మేకింగ్ కంటెంట్, అండ్ ఆబ్వియస్లీ చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చి ఆ విధంగా దే ఆర్ గెటింగ్ న్యూ క్లయింట్స్. సో నేను చెప్పేది ఏంటంటే, కన్వెన్షనల్ పాత్స్ ఎన్నున్నా అన్నింటిని ట్రై చేయండి. రావచ్చు ఆపర్చునిటీ, రాకపోవచ్చు. బట్ ఎనీ టైమ్ వెన్ యూ సీ అ ఛాన్స్ ఆఫ్ ట్రయింగ్ సంథింగ్ అన్కన్వెన్షనల్ విచ్ కుడ్ డెఫినెట్లీ అట్రాక్ట్ ఐబాల్స్, ట్రై చేసేయండి. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ సో, రైట్? సో యా, దట్స్ ద అగైన్ షార్ట్ వీడియో. బట్ మోటివ్ వాజ్ సింపుల్. ఈ మధ్యన ఇటువంటి చూస్తూ ఉంటే ఎందుకు మీకు చెప్పాలనిపించింది, ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చూశాను నేను, లైక్ డ్రైవర్ స్టోరీ ఆర్ రీసెంట్గా ఈ ఈమెయిల్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, లెట్స్ ఒక పెద్ద బట్టల షాప్ ఉంది, ఫేమస్, మంచి క్వాలిటీ క్లాతింగ్ అంతా ఉంది. బట్ వాళ్ళు బయట బోర్డ్స్ ఏం పెట్టలేదు. ఎవరికి అక్కడ ఒక బట్టల షాప్ ఉందని తెలియదు. విల్ దే మేక్ అ గుడ్ బిజినెస్? డెఫినెట్లీ నాట్. ఇన్ ద సేమ్ వే, మీ ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి అయితే రావాలనుకుంటున్నారు, ఇట్ కుడ్ బి క్లయింట్స్, ఇట్ కుడ్ కంపెనీస్, బై అ జాబ్, ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, రైట్? వాళ్ళకి మీరున్నారు, మీకు ఈ స్కిల్ ఉంది అనేది తెలిసే విధంగా ఏదైనా చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ వే, రైట్? ఇన్ఫ్యాక్ట్ యా, లెట్స్ టాక్ అబౌట్ పోర్ట్ఫోలియో, రైట్? ఇప్పుడంటే పోర్ట్ఫోలియోస్ చాలా కామన్ అయిపోయాయి. బట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పోర్ట్ఫోలియోస్ వర్ నాట్ దట్ కామన్. బట్ అప్పుడు షోకేసింగ్ దట్ యూ హ్యావ్ దిస్ స్కిల్ వయా అ పోర్ట్ఫోలియో వాజ్ అన్కన్వెన్షనల్. సో అదేవిధంగా జస్ట్ థింక్ ఆఫ్ థింగ్స్. అండ్ అగైన్ ఐ కెనాట్ సిట్ డౌన్ అండ్ సే ఓకే మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి అని చెప్పి, బికాజ్ ఫ్రమ్ కేస్ టు కేస్, పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, థింగ్స్ చేంజ్. కాబట్టి ఆన్ ఎండింగ్ నోట్, సింపుల్ గైస్, వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్లీజ్ ట్రై నాన్ కన్వెన్షనల్ ఆర్ అన్కన్వెన్షనల్ పాత్స్ ఆల్సో. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.